నీవు ఎరుగుదువా? ఎరగాలి లేక తెలుసుకోవాలి అని మనం కొన్ని విషయాలు వింటున్నాం. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ దేవుని గురించిన విషయాలు వారికి ఏమాత్రం తెలియడం లేదు. దేవుని గురించి తెలియకపోవడం వలన దేవుడు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలోను, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలోను దేశమందు సత్యమును గురించియు అలాగే దేవుని గురించిన జ్ఞానము లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో చెప్పండి వ్యాజ్యమాడుచున్నాడు అని. 6వ వచనంలో ఏముంది? నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అనుంది. అంటే దేవుడు తెలుసు అనుకుంటూనే దేవుడెవరో తెలియకుండా బ్రతకడం, ఇది చాలా ప్రమాదకరమైన స్థితి అని మనం గమనించాలి. కాబట్టి మనకి కొన్ని తెలియాలి, కొన్ని మనకు అర్థం కావాలి. కాబట్టి దాని గురించి మనం మొదటి మాటగా దేని గురించి తెలుసుకోవాలి? మనం పాపము గురించి తెలుసుకోవాలి అని విన్నాం. పాపం అంటే అందులో 4 మాటలు చెప్పాను. ఏమిటవి? మొదటిగా పాపం అంటే ఏమిటి? రెండోది ఏమిటి? పాపము ఎంత భయంకరమైనది? మూడోదేంటి? పాపముకు విరుగుడు లేక పాపము నుంచి విడిపించగలిగిన వారు యేసుక్రీస్తు ఒక్కడే. నాలుగోదేంటి? ఆ పాపమును ఎలా జయించాలి? అంటే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత పాప బలము నుండి మనం విడిపించబడ్డాము, కానీ ఇంకనూ పాపముతో మనం ఏం చేయాలి? పోరాటం అనేది సలపాలి. గనుక ఆ పాపమును ఎలా జయించాలి అని మనం వింటున్నాం. ఎన్ని మాటలు విన్నాం? 4 మాటలు. ఎలా జయించాలండి మన పాపాన్ని? మొదటి మాట ఏమిటి? పాపమును అసహించుకోవాలి. రెండవది ఏంటి? పాపముకు దూరంగా పారిపోవాలి. మూడోది ఏమిటి? దేవునికి ప్రార్థించాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి. నాలుగోది ఏమిటి? సమృద్ధిగా మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఇవేంటంటే పాపమును జయించడానికి దేవుడు మనకిచ్చిన సాధనాలు అని మనం చెప్పొచ్చు. కాబట్టి పాపమును జయించాలి. పాపము జయించకపోతే పాపము మనలను చంపుతుంది. పాపము విషయంలో జాగ్రత్తగా లేకపోతే పాపము మనలను నాశనానికి నడిపిస్తుంది. అందుకే పాపము చాలా భయంకరమైనది అని చెప్తారు. దీనికి నాకు ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు. అతని పేరు అమిత్ సైని. అతను హఠాత్తుగా చనిపోయాడనే వార్త వచ్చింది. ఎందుకు చనిపోయాడని న్యూస్ రిపోర్టర్స్ ఇవన్నీ కూడా అడిగితే చనిపోయిన కారణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏమైందంటే ఆయన మంచు పర్వతాలున్న ప్రదేశానికి వెళ్ళాడు. హెలికాప్టర్ మీద వెళ్ళాడు, తన పని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు వేరొక చోటకి మరలా తిరిగి మరో ప్రదేశానికి వెళ్ళాలని అనుకున్నాడు. అయితే ఆయన మరలా హెలికాప్టర్ ఎక్కేటప్పుడు పైలట్స్ అన్నారట, సార్ మీరు వెనక నుంచి రాకండి, ముందు నుంచి రండి అన్నాడు. హెలికాప్టర్ వెనక నుంచి వచ్చి ఎక్కకండి, ముందు నుంచి వచ్చి ఎక్కండి అన్నాడు. సో పైలట్స్ చెప్పిన మాట ఆయన వింటే సరిపోదును. ఆయన ఏం చేశాడు? వినలేదు, వెనక నుండి రావడం మొదలెట్టాడు. నడుస్తున్నాడు, నడుస్తూ నడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. ఏంటి సార్కి ఏమైందని దగ్గరికి వెళ్ళి చూసేసరికి చచ్చిపోయాడు. ఏమైందని చూస్తే హెలికాప్టర్కి 2 రెక్కలు ఉంటాయి. ఒకటి పైన తిరిగే రెక్కలు, రెండవది వెనక భాగంలో దాన్ని ఏమంటారంటే టైల్ రోటర్స్ అంటారు. 2 చిన్న చిన్న రెక్కలు ఉంటాయి. అవి ఎలా తిరుగుతూ ఉంటాయి. పైనేమో ఎలా తిరుగుతూ ఉంటాయి, వెనకాలేమో ఎలా తిరుగుతూ ఉంటాయి. అవి ఆన్లో ఉన్నప్పుడు అవి తిరిగే స్పీడ్కి అవి అక్కడ ఉన్నాయని కూడా కనిపించవు. ఈయన మంచు కొండలు, చాలా గొప్ప లొకేషన్ అది. అవి చూసుకుంటూ ఆయన ముందు నుంచి వెళ్ళకుండా వెనక నుంచి వెళ్ళాడు. వెనక నుంచి వెళ్ళే క్రమంలో తెలియకుండానే టైల్ రోటర్స్ అంటే ఆ వెనకాలన్న రెక్కలు తన తల భాగానికి మెడ భాగానికి తగిలి ఏం జరిగిందో తెలిసేలోపే చచ్చిపోయాడు. ఆయన పేరు అమిత్ సైని. ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, చూడొచ్చు. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానో తెలుసా? పాపం విషయంలో మనము జాగ్రత్తగా లేకపోతే,
పాపం విషయంలో బైబిల్ హెచ్చరించింది, పాపం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది. అందుకే ఏమని చెప్పుకున్నాం? పాపమునకు దూరంగా వేటితోనైనా ఆటలాడొచ్చు కానీ పాపముతో ఆటలాడకూడదు. పాపముకు సమీపంగా కూడా మనం ఉండకూడదు. మనం వీలైనంత దూరంగా ఉండాలి. ఒకవేళ ఉండకపోతే, జాగ్రత్తలు పాటించకపోతే ఏం జరిగిందో తెలిసేలోపే మన భక్తి ప్రియులారా బుగ్గిపాలైపోతుంది. అందుకే చాలామందికి పాపం గురించిన అవగాహన లేక, పాపమును గురించి సరిగా అర్థం చేసుకోక పాపముతో ఆటలాడుతూ ఉంటారు. నా ప్రియులారా, ఈ రోజున ఆ పాపమును మనం ఎలా జయించాలి? పాపమును జయించడానికి 5వ మాట చెప్తున్నాను, ప్రాముఖ్యమైనది. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయాన్ని తెరవండి. 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏముంది? ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. మంచిది. పక్క పేజీ 23వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏముందో. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పాను. 2 వచనాల్లో మీకు ఒక సిమిలర్ పదం కనిపిస్తుంది. ఏమిటా పదం? అనండి గట్టిగా. 2 ఉన్నాయి. మంచి మనస్సాక్షి అని ఎక్కడుంది? నిర్దోషమైన మనస్సాక్షి అని మరొక చోట ఉంది. ఈ వచనాలను బట్టి మనం తెలుసుకోవలసిన మరొక సత్యం ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో మనము పాపమును జయించాలంటే, క్రైస్తవ జీవితంలో మనము పాపం మీద విజయము సాధించాలంటే 5వ మాట, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అని మనం ఎందుకు నేర్చుకుంటున్నామనేది చెప్తాను. దేవుడు ప్రతి మానవునికి మనస్సాక్షి అనే ఒక మెకానిజం ఇచ్చాడు. లోపల ఒక యంత్రం ఇచ్చాడు. ఏంటా యంత్రం అంటే, ఏంటా మిషన్ అంటే మనస్సాక్షి. ఏమిటా మనస్సాక్షి చేసే పని ఏమిటంటే, మంచి చేసేటప్పుడు మంచిని నీకు తెలియజేస్తుంది, చెడు చేసేటప్పుడు చెడు చేస్తున్నావని కూడా నీకు తెలియజేస్తుంది మనస్సాక్షి. మంచిని మంచిగా చెప్తుంది, చెడును చెడుగా చెప్తుంది. అయితే ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు, ఏదైనా ఒక చెయ్యకూడనిది చేసేటప్పుడు మనల్ని ఎవరూ పిలవరు కానీ మన మనస్సాక్షి మనల్ని గుచ్చుతూ ఉంటుంది. ఉదాహరణకి, ఇది మనది కాదు, ఇది తీసుకుని పట్టుకెళ్ళిపోదామని తీసుకుంటే ఎవరో గట్టిగా పిలిచినట్టు ఉంటుంది. ఏమైందని చూస్తే ఎవరూ పిలవరు. పిలిచిందేంటి? మనస్సాక్షి. ఇదేంటంటే, ఇది నీది కాదు, ఇది తప్పు, ఇలా దొంగతనం చేయకూడదు. ఎందుకంటే మంచిని మంచిగా చెప్తుంది, చెడును చెడుగా చెప్తుంది మనస్సాక్షి. అయితే మనస్సాక్షి అనేది ఎలాంటిదని చెప్పొచ్చంటే, ఉదాహరణగా చెప్తున్నాను. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ ఒక చెక్క తిరగబడి ఉండి ఆ చెక్క మీద ఒక మేకు ఉందనుకోండి. ఇప్పుడు మీరు చూసుకోకుండా వెళ్ళిపోయేటప్పుడు మీరు అలా నడుస్తూ ఉండగానే మేకు మీద కాలేశారు, మీరు చూడలేదు. మేకు మీద మీ పాదం పడింది. ఇప్పుడు మేకుపై మీ కాలు పడింది అని మీకు ఎలా తెలుస్తుంది? మీరు చూడలేదు, ఎలా తెలిసింది? నొప్పి, పెయిన్ అంటారు చూసారా, నొప్పి. అలా అడుగేసిన వెంటనే ఏమొస్తుంది? మనకి నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిన వెంటనే అమ్మో ఏదో జరిగింది, కింద ఆ మేకు ఏదో గుచ్చిపోయిందని వెంటనే మనం ఆ మేకును తీయడానికి ప్రయత్నిస్తాం. ఫర్ సపోజ్ మేకు మీద అడుగు వేసినా కాలు వేసినా మీకేం అనిపించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఫస్ట్ టైం అడుగు వేసినప్పుడు కొంచెం దిగుద్ది, రెండోసారి ఇంకా దిగుద్ది. ఒకవేళ మేకు ఎంత ఉందనుకోండి, 10 అడుగులు వేసేసరికి మీ అరికాల్లోంచి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అడిగేదానికి చెప్పాలి, నొప్పి మంచి చేసిందా చెడు చేసిందా? చెడా? మంచి. ఎందుకు మంచి? ఒకవేళ అది నొప్పి రాకపోతే, కాలు మేకుపై పడిందని చెప్పకపోతే కాలైపోద్ది. అర్థమైందా? సో మనస్సాక్షిని ఇలా ఆలోచన చేద్దాం. మనస్సాక్షి ఎలాంటిదంటే నొప్పి లాంటిది. మనం ఏదైనా ఒకటి చేస్తుంటే అది మంచని చెప్తుంది, ఏదైనా చెడు చేస్తుంటే అమ్మ చెప్పండి
చెడని చెప్తుంది. ఇది కేవలం మనకే కాదు, దేవుణ్ణి నమ్మనోళ్ళకి కూడా ఉంటుంది. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది చెప్పండి? మనస్సాక్షి. కాబట్టి నొప్పి అనేది మంచిదా చెడ్డదా? మంచిది. ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఎందుకంటే తెలియకపోతే మనము ప్రియులారా ప్రారంభ దశలోనే మనం దాన్ని ఆపకుండా ఆ సమస్యను ఇంకేం చేస్తాం? పెంచేస్తాం. అందుకే ఏదైనా బలహీనత వచ్చిందనుకో, నొప్పి వస్తే ఆ బలహీనతకు మందు ఉంటుంది. అదే నొప్పి తెలియకపోతే ఆ బలహీనత మన ప్రాణాన్ని తీసేస్తుంది. కాబట్టి మనస్సాక్షి కూడా మంచిని మంచిగాను చెడును చెడుగా చెప్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం మనస్సాక్షి మంచిగా ఉండాలంటే, మనస్సాక్షి చక్కగా పని చేయాలనంటే, ఆ మనస్సాక్షికి అనుబంధంగా ఏముందంటే మనం నమ్మే సిద్ధాంతం అనేది, మనం నమ్మే విశ్వాసం అనేది మన మనస్సాక్షిని ఆపరేట్ చేస్తుంది. ఇలా చెప్పొచ్చు, మనం మంచి వాటిని నమ్మామనుకోండి, మనస్సాక్షి కూడా ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఒకవేళ చెడ్డవాటిని నమ్మామనుకోండి, మన మనస్సాక్షి కూడా చెడ్డగా అయిపోతుంది. ఎగ్జాంపుల్గా చెప్తే, మొన్న కోల్కతాలో ఆ చెల్లి ఉంది కదా, మౌమిత చెల్లి, ఆ చెల్లిని వాళ్ళు అలా చేసేటప్పుడు వాళ్ళకి మనస్సాక్షి లేదా? వాళ్ళు మందు తాగినా సరే మందు తాగినోడికి కూడా తెలుస్తుంది, మందు తాగేవాడికి కూడా చేసేది తప్ప రైటో తెలుస్తుంది. వాళ్ళకి మనస్సాక్షి ఉందా లేదా? ఉంది కానీ పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదంటే వాళ్ళు నమ్మింది ఉంది చూడండి, ఒక ఆలోచన, అది పాడైపోయింది. దాన్ని ఏమంటారు చెప్పనా? బిలీవ్ సిస్టమ్ అంటారు. ఏంటి వాళ్ళు నమ్మింది ఏంటంటే, సాధారణంగా రేప్ కేసుల్లో పట్టబడిన మగవారు జైల్లో ఉన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన ఒక కఠోర నిజం ఏంటంటే, మనం ఏమనుకుంటాం? జైలుకి వెళ్ళిన తర్వాత అయినా నేను చేసింది తప్పని వాడికి బుద్ధి వస్తుందని అనుకుంటామా లేదా? కానీ జర్నలిస్టులు చెప్పిన మాట ఏంటో చెప్పనా? వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వారిలో సగం కంటే ఎక్కువ మంది మేము తప్పు పని చేయలేదు, కరెక్టే చేసామని చెప్తున్నారంట. ఎక్కడ? చెప్పకూడదు అంటారు కదా, జైలు అన్నం తింటూ ఏమంటున్నారట? మేము ఎందుకు కరెక్ట్ చేసాం? ఎందుకంటే వాళ్ళు అనుకుంటారంట, స్త్రీ అనేది స్త్రీయే, మగోడు మగోడే అనే ఒక చెత్త సిద్ధాంతాన్ని నమ్మారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, పురుషుడుగా మన ఆధిక్యతను ఎలా కూడా చూపించాలని అనుకొని అటువంటి ఒక దారుణమైన సిద్ధాంతాన్ని వారు నమ్మారు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? మనుషులను అందరినీ సమానంగా చూడకూడదు, పురుషుడు ఒకలా చూడాలి, స్త్రీలను మరోలా చూడాలి. ఇప్పుడు స్త్రీల మీద ఆధిపత్యం చెలాయించడానికి దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చని ఒక చెడ్డ ఆలోచన ఏం చేసిందంటే వాళ్ళ మనస్సాక్షిని చంపేసింది. కాబట్టి మన దొరికినోడు కూడా ఏమన్నాడండి? నన్ను ఉరేసుకుంటారా? ఉరేసుకోండి అంటే చేసింది తప్పని కూడా వాడికి ఎందుకు అర్థం కాలేదు? వాడు నమ్మిందే తప్పు. మనస్సాక్షి అనేది మన తలంపులను బట్టి ఆధారపడి ఉంటుంది. మంచి తలంపులు, మంచి ఆలోచనలు, మంచి ధ్యానాలు మనకుంటే మన మనస్సాక్షి చక్కగా ఉంటుంది. లేదా ఇది పాడైందంటే మనస్సాక్షి కూడా పాడవుతుంది. ఒక ఊరిలో ఒక చెల్లి, హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ఆమెకు ముస్లిం, చనిపోయింది. చనిపోతే తీసుకెళ్ళి పాతిపెట్టారు. పాతిపెట్టిన తర్వాత రోజు వాళ్ళ నమ్మకం బట్టి తర్వాత రోజు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారంట. వెళ్ళేసరికి ఎవరో మట్టి తీసేసినట్టుగా ఉందంట. అక్కడ ఏమైందని చూస్తే ఆ మట్టి తవ్వేసరికి నిన్న పాతిపెట్టిన ఆ 22 సంవత్సరాల ఆ చెల్లి యొక్క శవం అందులో కనబట్టలేదు. వీళ్ళకి ఏం అర్థం కావట్లే. వస్తువులు పోవడం వేరు, వేరే పోవడం వేరు, శవం పోవడం ఏంటి అర్థం కాలేదు. ఏమైందో తెలియక మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ పోలీసులను ఎతకడం మొదలుపెట్టారు. కేసు పెడితే ఒక్కొక్క ఇల్లు వెతుకుతుంటే ఒక ఇంట్లోకి వెళితే ఆ ఇంటిలో 2 ఉన్నారట, అన్నదమ్ములు 2 ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ వంటగదిలో ఉన్నారట. ఆ వంటగదిలో వారు ఏదో వండుకుంటున్నారు, నాన్ వెజ్ ఏదో. అయితే వారికి వేరే రకమైన స్మెల్ వస్తుంది. ఏదో అది చికెన్లా లేదు, మటన్ ఏదో వండుతున్నట్టు. ఈలోపు ఒక చీమల వరుస వెళ్తుందంట. చీమల వరుస వెళ్తుంటే ఒక సంచి దగ్గరికి వెళ్తున్నాయట. ఆ సంచిలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ ఉందట. అయితే ఉంది కానీ ఆ డెడ్ బాడీలో కొన్ని అవయవాలు లేవంట.
ఇంతకీ ఆ కూర వండుతుంది ఏంటంటే ఆవిడ అవయవాలంట. అయితే వీళ్ళని పట్టుకున్నారు, వెంటనే వాళ్ళని జైలుకి తీసుకెళ్లారు. వాళ్ళు ఇంటర్రోగేట్ చేస్తే వాళ్ళన్న మాట ఏంటంటే, ఈ విధంగా వాళ్ళు 150 శవాలను తిన్నారంట. 150 ఇద్దరు. అరే ఎందుకురా మీరు ఎలా చేశారు అని అంటే, ఒక మాంత్రికుడు, ఒక పిచ్చి పనికి మాలిన వాడు ఎవడో చెప్పాడంట. ఏమనంటే, చచ్చిన శవాలను తింటే పుణ్యం వస్తుందని. ఆ పని చేసేటప్పుడు తప్పని తెలీదా? చెప్పండి. ఏంటండి అది? అసలు తవ్వడం ఏంటి, తీయడం ఏంటి, తినడం ఏంటండి ఇది? డిస్టర్బ్ అవ్వలేదా? మీ మైండ్ డిస్టర్బ్ అవ్వలేదా? మైండ్ చెదిరిపోయింది నాకు. ఎందుకు అంటున్నానంటే, వాళ్ళ మనస్సాక్షి ఎందుకు పనిచేయలేదంటే, వాళ్ళు నమ్మింది ఉందే, వాళ్ళ విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం చెడిపోయింది. కాబట్టి వీళ్ళ మనస్సాక్షి కూడా ఏమైపోయింది? చెడిపోయింది. ఇప్పుడు ఐఎస్ఐఎస్ వాళ్ళు ఉన్నారా? ఐఎస్ఐఎస్ వాళ్ళు అంటే టెర్రరిస్ట్ గ్రూపులు, ఈ తుపాకీలతో కాల్ చేసేవాళ్ళు, తర్వాత సద్దాం హుస్సేను, బిన్ లాడెన్ వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు ఎంతోమందిని చంపుతారు, కానీ వాళ్ళకి ఏమీ తప్పు అనిపించదు. ఎందుకు అనిపించదంటే, ఒకడిని అడిగాడు, ఒరే ఎందుకురా మీరు ఎలా చంపుతారనంటే, ఎందుకంటే మేము ఎంతమందిని చంపితే మా దేవుడు మాకు అన్ని బహుమానాలు ఇస్తాడు, ఇది మా నమ్మకం. అంటే వాళ్ళ నమ్మకమును బట్టి వాళ్ళ మనస్సాక్షి పనిచేస్తుంది. ఇప్పుడు ఒక మనిషిని చంపడం అనేది తప్పని ఏ మనస్సాక్షి అయినా చెప్పుద్ది, కానీ వాళ్ళు నమ్మింది ఉందో చూడండి, దాని వలన మంచి మనస్సాక్షి మంచిగా ఉందా, చెడ్డగా ఉందా? జాగ్రత్తగా వినండి. దీన్ని ఏమంటారంటే, అవర్ బిలీఫ్ సిస్టమ్ కంట్రోల్ అవర్ కాన్సెప్ట్స్. మనము నమ్మేది మన మనస్సాక్షిని కంట్రోల్ చేస్తుంది. మనము సరైన వాటిని నమ్మితే మన మనస్సాక్షి చక్కగా ఉంటుంది. మన మనస్సాక్షి చక్కగా ఉంటే మన జీవితం గొప్పగా ఉంటుంది. నీవు నమ్మేదే సరిగా లేదనుకో, నీ తలంపులే సరిగా లేవనుకో, నీ తలంపులు పాడైతే నీ మనస్సాక్షి పాడవుతుంది, నీ మనస్సాక్షి పాడైతే నీ జీవితం పాడవుతుంది. ఇప్పుడు ఏమొద్దో చెప్పనా? చెడు ఆలోచనలతో మన ఆలోచనలను నింపుకుంటే మనస్సాక్షి పాడవుతుంది. దీన్ని ఏమంటారంటే, కంప్యూటర్ వాడే వాళ్ళకి తెలుసు. కంప్యూటర్కి ఏముండాలి? ఖచ్చితంగా ప్రతి కంప్యూటర్కి ఏముండాలి? యాపిల్ పక్కన పెట్టేయండి. పీసీకి ఖచ్చితంగా కొనేటప్పుడు ఏముండాలి చెప్పండి? యాంటీవైరస్. ఖచ్చితంగా కంప్యూటర్కి ఏముంటాడంటే యాంటీవైరస్ అంటే ఎంతోమంది హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు, వాటిని ఆపే సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు తలంపులు పాడైపోయినాయి అనుకోండి, ఏది పాడైపోద్ది? మనస్సాక్షి పాడైపోద్ది. అంటే అర్థం ఏంటో చెప్పనా? మనస్సాక్షికి వైరస్ పడుతుంది. ఎప్పుడైతే వైరస్ పడుతుందో, ఇక్కడ కంప్యూటర్ వాడే తమ్ముళ్ళు, ల్యాప్టాప్ వాడే వాళ్ళు ఉన్నారుగా, వైరస్ పట్టిన సిస్టమ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏమవుతాముడు? హ్యాక్ అవుతుంది. తర్వాత మనం ఒకటి ఓపెన్ చేస్తే వేరేది ఓపెన్ అవుతుంది, వేరేది ఓపెన్ చేస్తే వేరేది ఓపెన్ అవుతుంది. సిస్టమ్ మన ముందు ఉంటుంది కానీ మన మాట వినదు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే మన తలంపులు పాడైపోతాయో, మనం తప్పుడు అభిప్రాయాలను ఎప్పుడైతే నమ్ముతామో, మన మనస్సాక్షి ఎప్పుడైతే పాడవుతుందో, మన జీవితం కూడా అధోగతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతాం చెప్పనా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం స్టేజ్లోకి వెళ్తాం. ఏముంది యెషయా గ్రంథం 5లో? రండి చూద్దాం. ఎవరికైతే వాళ్ళ మనస్సాక్షిని పాడు చేసుకుంటారో వారు ఎలా మారతారంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏముంది? కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వానికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వానికి శ్రమ. ఎప్పుడైతే మన మనస్సాక్షి చెడిపోతుందో అప్పుడు వైరస్ వస్తుంది కదా. వైరస్ వచ్చినప్పుడు ఏమో చెప్పండి? వెలుగు ఎలా కనిపిస్తుందట? చీకటిలాగా, చీకటి వెలుగులాగా, మంచేమో చెడులాగా మాట్లాడాలి, చెడేమో మంచిలాగా, చేదేమో తీపిలాగా మాట్లాడాలి, తీపేమో చేదులాగా. ఇంకో మాట చెప్పమంటారా? పాడు చేసే వాళ్ళేమో మంచోళ్ళలాగా, మంచి వాళ్ళేమో పాడు చేసే వాళ్ళలాగా. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగే కుర్రోళ్ళకి తిప్పే వాళ్ళంటే ఇష్టమా? అలా తిరగకూడదురా బాబు అని బాధపడే తల్లి అంటే ఇష్టమా? వాళ్ళకి ఎవరంటే ఇష్టం?
ఎందుకంటే సిస్టమ్ పాడైపోయింది లోపల. వాళ్ళ సిస్టమ్ పాడైపోయింది. సిస్టమ్ పాడైపోవడం వల్ల ఏమైపోయింది? మంచేమో చెడులాగా, చెడేమో మంచిలాగా. అరే నీకు ఇలా ఎలా వచ్చింది మనస్సాక్షి అంటే, జాగ్రత్తగా వినండి. ఈ ఆలోచనలు ఉన్నాయే, ఇటువంటి ఆలోచనలు ఇచ్చేది ఏంటో చెప్పనా? లోకం. లోకానికి మంచి ఏంటో చెడేంటో తెలియదు. మనం ఏమంటాం? ఇలాంటి సినిమాలు చూసి జీవితాలు పాడు చేసుకుంటాం కదండి, మన కళ్ళు పాడవుతాయి కదండి, మన ఆలోచనలు పాడైపోతాయి కదండి, ఇటువంటి సినిమాలు ఎందుకండి అని మనం అంటాం. లోకం ఏమంటారు చెప్పనా? అది ఎంటర్టైన్మెంట్ అండి అంటారు. ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగే చూడాలంటారు. అంటే మనకి చెడు వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? మంచి. చెడు మంచిలా కనిపిస్తుంది వాళ్ళకి. మనమేమో అబద్ధాలు ఆడకూడదండి, దేవుడు చెప్పాడు అబద్ధం ఆడడం పాపం అని అంటే, లోకం ఏమంటుంది? అబద్ధాలు ఆడకుండా ఎవడైనా బతకగలడా అండి? మన లోకంలో ఉన్నామంటే అబద్ధాలు ఆడాలండి. అంటే చెడు వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? మంచి. క్రైస్తవులు ఏదైతే వ్యతిరేకిస్తాడో దానిని అనుమతించేది లోకం. క్రైస్తవుడు ఏదైతే చెయ్యాలనుకుంటాడో అది చెయ్యకూడదని చెప్పేది కూడా లోకమే. ఈ లోకపు మాటలు గనక మనలోనికి వెళితే ఏమవుద్దో చెప్పనా? మన సిస్టమ్ పాడైపోద్ది. మన సిస్టమ్ ఎప్పుడైతే పాడైపోయిందో, ఇప్పుడు చెప్పండి, మంచి చెడులాగా, చెడేమో మంచిలాగా. అసలు ఇలా పాడవడానికి కారణం ఎక్కడొచ్చిందిరా బాబు అని అంటే, నీ ఆలోచనలు వాక్యముతో నింపుకోకుండా వ్యర్థమైన లోకపు ఆలోచనలతో నింపుకోవడం వలన. పౌలు భక్తుడు అంటాడు, సమాన్య పరాక్య మీద ధ్యానం ఉంచండి అన్నాడు. గుర్తొచ్చిందో రాలేదో? ఫిలిప్పీ 4వ అధ్యాయం, సమాన్య పరాక్య మీద ధ్యానం ఉంచండి. సమాన్య పరాక్య అంటే ఏంటి? సా అంటే ఏవి సత్యమైనవో, మా అంటే మాన్యమైనవో, న్యా అంటే న్యాయమైనవో, పా అంటే పవిత్రమైనవో, రా అంటే రమ్యమైనవో, క్యా అంటే ఖ్యాతి గలవు. అంటే ఏవి మంచివో వాటి మీద ఏముంచాలి? మన మనసు ఉంచాలట, ధ్యానం ఉంచాలట. వేటి పడితే వాటితో మన ఆలోచనలను నింపుకుంటే మన మనస్సాక్షి పాడవుతుంది. మన మనస్సాక్షి పాడైందంటే మన సిస్టమే పాడైపోతుంది. మంచి చెడులా కనిపిస్తుంది, చెడేమో. ఇస్కరేతు యోధా ఉన్నాడు, కానీ లోకస్తుల్లాగానే ధనం మీద మనసుంచాడు. ఇస్కరేతు యోధాకి మనుషులంటే ముఖ్యమా, ధనం అంటే ముఖ్యమా? ధనం అంటే ముఖ్యం కాబట్టి ఆ ధనమును గురించిన ఆలోచనలతో నింపుకున్నాడు కాబట్టి అతని మనస్సాక్షి చచ్చిపోయింది. తను తప్పు చేసేటప్పుడు తప్పు అని చెప్పలేదు అది. అరే, నిన్నెంతో ప్రేమించిన నీ ప్రభువయ్యా, నిన్నెంతో ప్రేమించిన నీ ప్రభువయ్యా, నిన్నెంతో నమ్మాడయ్యా, ఆయన నిన్నెంతో నమ్మాడు. పైగా డబ్బు సంచి నీ దగ్గరే ఉంచాడు కదా. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు. పైగా గెత్సెమనే తోటలోకి నిన్ను ఆయన ఒక శిష్యుడిగా చూడలేదయ్యా, నిన్ను ఒక స్నేహితుడిగా చూశాడు. అలాంటి వాడిని అమ్మేయడానికి మనసు ఎలా వచ్చిందయ్యా అని మనస్సాక్షి చెప్పలేదా యోధాతో? చెప్పింది. కానీ ఇస్కరియోతు యోధా ధనం మీద మనసుంచిన కారణం చేత తన మనస్సాక్షి చచ్చుబడిపోయింది. చెడేమో మంచిలా కనిపించింది. లాజరు యొక్క సహోదరి అయిన మరియా పాదాల మీద పడి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి ఆరాధిస్తుంటే, ఆ ఆరాధన చూసి యేసుక్రీస్తే అభినందిస్తుంటే, ఆ మంచి కార్యం ఈ చచ్చిన మనస్సాక్షి కలిగినడికి ఎలా కనిపించింది? చెడ్డగా కనిపించింది. మీకు అర్థమైందా? మాట్లాడండి. అంటే దాని అర్థం ఏంటి? మనస్సాక్షి అనేది అందరికీ ఉంటుంది, కానీ నీ ఆలోచనలు బట్టి నీ మనస్సాక్షి ఆపరేట్ అవుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే 1,50,000 పెట్టి బండి కొన్నారు. బండి చాలా మంచిది, కానీ మీ బండిలోకి మీరు కొట్టించుకున్న 50 రూపాయలు పెట్రోల్ ఉందే, అది పెట్రోల్ సగం అయితే నీళ్లు సగం ఉంది. కొట్టించారు, ఏమవుద్ది చెప్పండి బాబు? ఏమవుద్ది? ఇప్పుడు బండి తప్ప ఏది తప్పు? బండి మంచిదే, కానీ బండిలోకి ఎక్కించిన, అర్థమైందా? మనస్సాక్షి మంచిదే, కానీ ఆ మనస్సాక్షి కంటే నీ తలంపులు వేటి మీద తలంపులుంచి వేటిని గురించి ధ్యానిస్తూ ఉంటావో దాన్ని బట్టి నీ సిస్టమ్ పాడైపోతుంది. ఎప్పుడైతే నీ సిస్టమ్ పాడైపోతుందో మంచిది చెడ్డగాను, చెడ్డది మంచిగాను కనిపిస్తుంది. ఆ విధంగా మనం అయిపోయామనంటే పాపాన్ని జయించలేం. ఎందుకు పాపాన్ని జయించలేం? మనస్సాక్షి పాడైపోయిందంటే పరిశుద్ధత ఏమో పాపంలాగా
మాట్లాడాలి. పాపమేమో పరిశుద్ధతలాగా కనిపిస్తుంది. ఎందుకండి మనకి మంచి మనస్సాక్షి ఉండాలంటే, పాపమేమో పరిశుద్ధతలాగా, పరిశుద్ధతేమో వెర్రితనంలా కనిపిస్తుంది వీళ్ళకి. 10 సంవత్సరాల నా సేవా జీవితంలో ఇటువంటి వ్యక్తిత్వాలు నేను చూశాను. పాపానికి చోటిచ్చి, చెడ్డ తలంపులతో ఆలోచనలు నింపుకొని, మనస్సాక్షిని చంపుకున్న తర్వాత వారికి పరిశుద్ధతేమో ఆ పాపమేమో పరిశుద్ధతలాగా, పరిశుద్ధతేమో వెర్రితనంలా కనిపించింది. ఎవరికైతే లోపల మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుందో మంచి చెడులా కనిపిస్తుంది, చెడు మంచిలా కనిపిస్తుంది. ఒకవేళ బాబు నువ్వు చేస్తున్నది తప్పు అని ఎవరైనా చెప్తే, నేను చేసేది తప్పు అనుకోరు కానీ తప్పని చెప్పినోడే తప్పు. చూసారు ఎలాంటి వాళ్ళు మీ జీవితంలో చూసుంటారుగా. వాళ్ళు చేసే తప్పును కూడా ఒప్పుకోకుండా సమర్థించుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళు తప్పని చెప్తే తప్పురా బాబు అని చెప్పిన వాడిని మీదే నిందలేస్తారే. ఎందుకు అలా అయిపోయారంటే, వాళ్ళు మంచి చెడు అనుకుంటున్నారు, చెడు మంచి అనుకుంటున్నారు, వెలుగు చీకటి అనుకుంటున్నారు, చీకటి వెలుగు అనుకుంటున్నారు, చేదు తీపి అనుకుంటున్నారు, తీపి చేదు అనుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు అలా అయిపోయారంటే, వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందంటే, వారి తలంపులు వాక్యముతో కాకుండా పనికి మాలిన లోక సంబంధమైన చెత్తతో నింపుకున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాను, యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ఏది పడితే అది చూసి మీ తలంపులను పాడు చేసుకోకండి. మీ మనస్సాక్షి పనిచేయటం మానేస్తుంది. పౌలు ఏమన్నాడు? ఎలా ఉన్నాను నేను దేవుని ఎదుట, మనుషుల ఎదుట. ఏ మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి. 23వ అధ్యాయంలో ఏమన్నాడు? మంచి మనస్సు. అలాంటి మనస్సాక్షి మనకు ఉందనుకోండి, ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ మనస్సాక్షి మనకి జ్ఞాపకం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనం ఎవరి వద్దకు చేరుతాం? మళ్ళీ ఒకవేళ అదే పని చేయకపోతే, వెలుగు చీకటి ఇందులో తప్పేముందండి పాస్టర్ గారు అంటాం, అంతే. అదే చచ్చిపోయింది అనుకోండి మనస్సాక్షి, నేనేంటండి బైబిల్లో దావీదు గారు చేయలేదా అంటది మనస్సాక్షి. కానీ మంచి మనస్సాక్షి చేసిన తప్పుని ఏం చేస్తారు? వాళ్ళు ఒప్పుకోగలరు. అలాంటి వారు దేవునికి సమీపంగా ఉంటారు. ఎందుకో మాట అడుగుతాను, పాపం చేసినప్పుడు నీ మనస్సాక్షి ఏమన్నా గుచ్చుతుందా? మరి ఇందాక చెప్పాను కదా, కాలు మేకు మీద పడేటప్పుడు వెంటనే తెలిస్తే ఆ ప్రమాదం ఎక్కువద్దా తగ్గుద్దా? తెలియపోతే పాపం చేసేటప్పుడు నీకు నొప్పి కలుగుతుందంటే మేలే. పాపం చేసినప్పుడు, దేవుని ముందు ఏదైనా వద్దన్న పని చేసినప్పుడు నీకు నిద్ర పట్టడం లేదంటే అది మేలే. పాపం చేసినప్పుడు నీ మనసు కుదురుండట్లేదు, మంచం మీద నిద్ర రావట్లేదంటే మేలే. ఎందుకంటే నీ మనస్సాక్షి చచ్చిపోలేదు. ఏమైంది? అది పనిచేస్తుంది. తప్పును తప్పుగా, మంచిని మంచిగా తెలియజేస్తుంది. అది బాగా పనిచేస్తే మనం జాగ్రత్తగా బతకగలం. ఇలాంటి లోక సంబంధమైన వాటితో మన ఆలోచనలను నింపుకోకూడదు. దైవ సంబంధమైన వాటితోనే మన ఆలోచనలను నింపుకోవాలి. ఎన్ని మాటలు చెప్పాను? పాపాన్ని జయించాలంటే 5వ మాట ఈరోజు చెప్పింది ఏమిటి? ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలంటే వేటి మీద ధ్యానం ఉంచాలో వాటి మీదే ధ్యానం ఉంచాలి. వేటిని తీసుకోవాలో వాటినే లోకం ఏదైనా చెప్పుద్దండి, లోకం ఏదైనా చెప్పుద్ది. లోకం పేరులు మారుస్తుంది. లోకం అంట పేరులు మారుస్తుందంట. అనండి ఒకసారి. మనం ఏమంటాం? క్రమశిక్షణ అంటాం. లోకం ఏమంటా చెప్పనా? మా స్వేచ్ఛను పాడు చేస్తున్నారంటారు. మనం ఏమంటాం? ఈ సినిమాలు, ఈ పాపాలు ఎందుకంటాం? వాళ్ళు ఏమంటారు? ఎంటర్టైన్మెంట్ అంటారు. మనమేమో పరిశుద్ధంగా ఉండాలంటారు, వాళ్ళేమో జీవితం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలంటారు. లోకం ఏం చేస్తుందంటే పదాలు పేరులు మారుస్తుంది. ఆ ఆలోచనలకు గనక మనం చోటిచ్చామంటే ముందు మన తలంపులు పాడవుతాయి. చెప్పండి, మన మనస్సాక్షి పాడవుతుంది. అప్పుడు మంచి చెడైపోతుంది, చెడేమో మంచి అయిపోతుంది. మనల్ని పాడు చేసే వాళ్ళతో ఎక్కువ ఉండాలనిపిస్తుంది, మనల్ని సరిదిద్దే వారికి దూరంగా ఉండాలనిపిస్తుంది. కాబట్టి ఏం పని చేయాలమ్మా? మనస్సాక్షి. ఎలా ఉంది నీ మనస్సాక్షి? తప్పు చేసావా? నీ గుండెలు బాదుకునేలా బాధ వస్తుందా? రాని, మంచిదే. ఒక్క చిన్న అబద్ధానికి కన్నీళ్ళు వస్తున్నాయా? దేవునికి స్తోత్రం. ఎన్ని కన్నీళ్ళైనా రాని, నీ మనస్సాక్షి బాగుంది. నీ తల్లిని
నీ తల్లి నువ్వు ఎదిరించినప్పుడు అరే నేను ఎందుకు ఇలా అనేసానని బాధపడు, నీ మనస్సాక్షి పనిచేస్తుంది. ఒకవేళ ఎన్ని చేసినా, ఎన్ని చూసినా, ఎన్ని మాట్లాడినా నేను తప్పు చేశానని నీకు అనిపించట్లేదంటే జాగ్రత్త, నీ మనస్సాక్షి చచ్చుబడిపోయింది. అప్పుడు చెడు మంచి, మంచి చెడు, సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. కానీ ఒక మాట చెప్పనా, డ్యామేజ్ అయిపోయిన సిస్టాన్ని బాగు చేసేది ఎవరు? దేవుడే. అన్ని యాంటీవైరస్ల కంటే నిజమైన యాంటీవైరస్ ఇవ్వగలిగేది దేవుడే. ఈ లోకంలో కొన్ని వైరస్లకి జవాబు ఉండదు, కొన్ని తీలేరు కొన్ని ప్రాబ్లమ్స్. కానీ యేసుప్రభు అలా కాదు. కొన్ని దినాల క్రితం ప్రపంచం మొత్తం ఆగిపోయింది. ఎందుకో తెలుసా? విండోస్ అనే సిస్టంలోకి వైరస్ వచ్చేసిందంట. ఎంత వైరస్ అంటే విమానంలో ఉన్న రావాల్సినవి కూడా రాకుండా స్క్రీన్లో వచ్చేయడం వల్ల ఏ టైంలో ఏ విమానం వెళ్తుందో స్క్రీన్లో రాకుండా బోర్డు మీద రాశారంట ఎయిర్పోర్ట్లో. సిస్టమ్ మొత్తం ఆగిపోయింది. ఎందుకంటే చాలా బలమైన ఒక మాల్ ఫంక్షన్ జరిగిందంట. నేనేమంటానంటే, మన హృదయం ఎంతగా చచ్చుబడిపోయిన హృదయాన్ని మరలా బ్రతికించగలిగిన పునరుద్ధానుడైన దేవుడెవరు? యేసుక్రీస్తు. ప్రభువా, నా మనస్సాక్షి చచ్చుబడిపోయింది నాయనా, నా మనస్సాక్షిని మరలా బాగు చేయనాయనా అని అడిగితే దేవుడే బాగు చేస్తాడు. అప్పుడు నువ్వు మంచికి దగ్గరగా ఉంటావు, చెడుకు దూరంగా ఉంటావు. అర్థమైంది కదండి? ముందుకెళ్దామా? ఎన్ని మాటలు చెప్పాను? 5. ఇప్పుడు 6వ మాట చెప్తాను. 6వ మాట సామెతలు 8:13. గత వారం చదివాం కదా. సామెతలు 8:13 ఏముందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. మళ్ళీ చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఆగండి. చెడుతనమును అసహించుకోవాలంటే ఎవరు అసహించుకోగలరు? ఆ పైన చెప్పండి. యెహోవా యందు అంటే పాపమును జయించాలంటే దేవుని భయం ఉండాలండి. 6వ మాట, పాపమును జయించాలంటే దేవుని భయం ఉండాలి. ఎవరి భయం? దేవుని భయం. దేవుని భయం అంటే 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటి, నేను చేసే తప్పుకు దేవుడు శిక్షిస్తాడనే భయం ఒకటి. రెండో భయం ఏంటంటే, నేను చేసే ఈ పాపం వలన నా తండ్రికి అవమానం వస్తుందేమోననే భయం. ఒక భయం ఏంటండి? నేను చేసిన తప్పుకు దేవుడు శిక్షిస్తాడనే భయం ఉండాలి. రెండో భయం ఏంటి? నేను చేస్తున్న ఈ పాపం వలన నా తండ్రికి ఏమొస్తుంది? ఆయనకి అవమానం తీసుకురాకూడదనే భయం. ఈ భయం ఉంటే నువ్వేం చెయ్యు? పాపం చెయ్యు. అందుకు ఒక ఆయన ఇలా అన్నాడు. ఆయన పేరు రాజారావు గారు అనుకుంటా. ఒక దైవజనుడు ఇలా అన్నారట. ఏమనంటే, స్కూల్లో చదివే పిల్లవాడికి ఉపాధ్యాయుడంటే భయం ఉంది, పనిచేసే వ్యక్తికి యజమానంటే భయం ఉంది, ఆఫీసులో ఉండే వ్యక్తికి, ఎంప్లాయ్కి వాళ్ళ జనరల్ మేనేజర్, వాళ్ళ CEO అంటే భయం ఉంది. అందరికీ భయాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుడికి ఎవరు భయం ఉంది? క్రైస్తవుడికి ఎవరు భయం ఉంది? తప్పులు, పాపాలు 2 రకాలుగా చేస్తారు. ఒకటి, ఎవరికీ తెలియకుండా చేస్తారు. రెండో తప్పు, తెలిసేలా చేస్తారు. తెలియకుండా తప్పు చేసేదాన్ని రహస్య పాపం అంటారు. తెలిసి చేసే పాపాన్ని బహిరంగ పాపం అంటారు. దాన్ని మన భాషలో చెప్పాలంటే బరి తెగించిన పాపం అంటారు. నువ్వు రహస్యంగా పాపం చేసినా, బహిరంగంగా పాపం చేసినా, ఎవరికి తెలియకుండా పాపం చేసినా, తెలిసి పాపం చేసినా, నీవు పాపం చేస్తున్నావంటే దేవుడంటే నీకేమి లేదు? భయం లేదు. భయం ఉంటే ఎందుకు పాపం చేస్తావు? నీ పొరుగువాణ్ణి ప్రేమించని చెప్పిన దేవుని మాట మర్చిపోయేవారే కదండి. దేవుని భయం లేకుండా నోటికొచ్చింది తిట్టేస్తారు ఇతరులు పట్టుకుని. నువ్వు అలాగైపోను, నువ్వు ఇలాగైపోను, నీ కాళ్ళు ఇరిగిపోవాలి, నీ చేతులు ఇరిగిపోవాలి, నీ పిల్లలు ఉద్యోగాలు నాశనం అయిపోవాలి, నీ జీవితం. అది నోరేనా? అసలు భయం ఉందా నీకు అసలు దేవుడంటే? నువ్వు అలాగైపోవాలి ఎలా అంటారండి? అదే నోటితో ప్రభువా నన్ను దీవించు,
ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తావే, అదే నోటితో నీ కాళ్ళు ఇరిగిపోను, నీ చేతులు ఇరిగిపోను, నీ నోరు పడిపోను, నువ్వు అలాగైపోను, నువ్వు ఎలాగైపోను అనడానికి నీ నోరు ఎలా వస్తుంది చెప్పు? భయం లేదా? కొంతమంది అనుకుంటారు, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాను, ఉంటే వినండి. కొంతమంది అనుకుంటారు, నన్ను ఎవడు అడగడండి, నాతో ఎవడు పెట్టుకోవడానికి లేదండి, నేనంటే ఏమనుకుంటున్నారు అని గనక నువ్వు ఉంటే జాగ్రత్త, నీ అంతు చూసేది దేవుడే. ఎందుకు దేవుడు అంటున్నానో చెప్పనా? ఆగండి. దేవుడు బయట కనిపించే పాపాలు చూస్తాడు, అంతరంగ పాపాలు కూడా చూస్తాడు. బయట కనిపించే పాపాలు, అంతరంగ పాపాలు. బైబిల్లో ఏముందో చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. అమ్మా, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి. యెహోవా నీవు నన్నెరిగి ఉన్నావు. చదువుదామండి. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. తర్వాత నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. ఏమన్నాడండి? దేవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. చూడడం కంటే ప్రతి మనిషి యొక్క హృదయం నీ వెరుగుదు. 40వ వచనం చూడండి. ఏది ఎక్కువ? శోధించడం అంటే కనబడిన దాన్ని కనబడేదాకా వెతకడం. మన హృదయాన్ని అలా వెతుకుతున్నది ఎవరంట? దేవుడే. దేవుడు వెతుకుతున్నాడు. తర్వాత మరో మాట కూడా చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఆ మాట చూడండి, ఎంత అద్భుతమైన సత్యం చెప్తాడో. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. 39:40 ఏముందండి? ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక. ఆ మాట చూడండి. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు లేదు కలిసి చదివేద్దాం. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము. ఈ మాట చూడండి. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. ఈ వచ్చిన వేళ చదువుదామా? 39వ వచనంలో ఏమనుంది? ప్రతి మనిషి అనుందా? 40వ వచనంలో ఏముంది? నరపుత్రులు అనుందా? అక్కడ మీ పేరు పెట్టుకోండి. ఏముంది పైన? ఒకసారి చదవండి. ప్రతి మనిషి యొక్క హృదయము. ఒకసారి ఎవరి పేరుతో వాళ్ళు చదువుదాం ఇది. ఇప్పుడు ప్రతి మనిషి అనే బదులు మీ పేరు చెప్పాలన్నమాట. నా పేరేంటి? ప్రతాప్ కదా. రెడీ? చదువుదామా? రెడీ. ప్రతాప్ కుమార్ యొక్క హృదయమును నీవు ఎరుగుదువు. ఆగండి. 40వ వచనానికి రండి. ప్రతి మనిషి నరపుత్రులందరూ ఉంది కదా, నా పేరు మీ పేరు పెట్టుకుందాం. రైట్. ఏమనుంది? రెడీ. ప్రతాప్ కుమార్ యొక్క హృదయమును నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. నువ్వు బయటికి నీకు ఇష్టం లేని వాళ్ళు నీకు ఎదురైతే వందనాలండి, ప్రైజ్ లాడండి అని అంటావు. లోపల పనికి మాలినోడా, పాపిష్టోడా, పొద్దున్నే నువ్వెదురొచ్చావురా నాకు, నిన్నే చూడాలరా నేను అని నీ హృదయం అంటే బైక్ ఎలా ఉన్నావమ్మా నువ్వు? ప్రైజ్ లాడండి. నీ హృదయములో, నా హృదయములో నువ్వు ఆలోచించే ప్రతి తలంపును దేవుడు ప్రతి దాన్ని కౌంట్ చేస్తున్నాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏమి తలస్తున్నావు, ఇతరులు ఎలా తిట్టుకుంటున్నావు, ఇతరుల పట్ల ఎలాంటి వ్యామోహం కలుగున్నావు, ఇతరుల విషయంలో నీ వైఖరి ఎలా ఉంది, నీ హెచ్చింపేంటి, నీ గర్వం ఏంటి, నీ తలంపులేంటి, అన్నీ దేవునికి మాత్రమే తెలుసు. పక్కోళ్ళకి తెలియదు, సేవకులకు కూడా తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడు అన్నీ చూస్తున్నాడు. సహోదరులారా తప్పించుకోలేం. అమ్మ సహోదరిలారా తప్పించుకోలేం. హృదయములను శోధించే దేవుని నుండి తప్పించుకోలేం మనం. అన్నిటికీ స్కానింగ్లు ఉన్నాయండి. బ్లడ్ ఏదైనా ప్రాబ్లం, బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, ఇంకేదన్నా అయితే ఎక్స్రేలు ఉన్నాయి, ఇంకేదన్నా అయితే సిటీ స్కాన్లు ఉన్నాయి, ఇంకేమన్నా అయితే ఎంఆర్ఐ స్కానింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నీ హృదయములో ఏముందో స్కాన్ చేసేవారు ఒక్కరే. ఎవరు?
నీ హృదయంలో దేవుడంటే భయం ఉందో లేదో ఆయనకి తెలుసు. ఉందా భయం? ఉందా అండి? భయం ఉండాలి. మన హృదయాన్ని చూస్తున్నాడు, మన క్రియలను కూడా చూస్తున్నాడు ఆయన. చూడండి, అందుకే కదా 39వ కీర్తనలో ఏమన్నాడు ఆయన? వాని క్రియలను బట్టి వానికి నీవేమిస్తావు ప్రభువా? ప్రతిఫలం ఇస్తావు. అంటే హృదయమును చూసే దేవుడవు, వాడి పనులను కూడా. అంటే లోపల చూస్తావు, బయట చూస్తావు. మనమైతే బయటికి మాత్రమే చూస్తాం, దేవుడైతే లోపల కూడా చూస్తాడు. కొంతమంది లోపల రహస్య పాపాలు ఉంచుకుంటారు, ఎవరికీ తెలియనవరు. ఒకవేళ బయటికి పాపం చేసినా ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్య పాపం చేస్తారు. దేవుడు అన్నీ కౌంట్ చేస్తున్నాడు. అందుకే 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చూడండి, అందరం చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనలో కొందర ప్రతివాడ. ఆ మాట చూడండి, అండర్లైన్ చేయండి. మనలో ప్రతివాడు, మనమందరము, ప్రతివాడు, మనమందరము, ప్రతివాడు, అందరము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనమందరము. సాధారణంగా న్యాయస్థానాలు ఉంటాయి. న్యాయస్థానాలు తప్పులు చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తిగతంగా తప్పు చేస్తే ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, మహా అయితే 10 మందిని పట్టుకుని ఒక్కొక్కరుగా విచారణ చేస్తుంది. అదే గనక 200-300 మంది కలిసి తప్పు చేస్తే దాన్ని దొమ్మి కేసు అంటారు. అందరితో కొట్టుకుపోద్ది. ఎవరికి వాళ్ళనే పిలిచి విచారించడానికి సమయము ఉండదు. కానీ దేవుడు అలా కాదు. ఎన్ని కోట్ల మంది అయినా, ఎంతమంది అయినా సరే ఒక్కొక్కరికి తీర్పు తీరుస్తాడట. ప్రతివాడు అనండి, మనమందరము అనండి. ఎలా తప్పించుకుంటావు చెప్పు? నువ్వు తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు నీ గుండెలు బద్దలవ్వాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు చేసే పాపం ఒకరోజు నన్ను దేవుని ముందు దోషిగా నిలబెడుతుంది, ఆయనకి నేను లెక్కలా చెప్పాలనే భయం నీకుంటే ఎందుకు చేస్తావు పాపం? ప్రతివాడు, మనమందరము, ఈ 2 మర్చిపోకండి. ప్రతివాడు, అందరం. ఒక్కొక్కరిని అడుగుతాడు దేవుడు. ఫర్ ఎవ్రీబడి. ఎక్కడున్న మిమ్మల్ని అడుగుతాడైనా, నన్ను అడుగుతాడైనా. నాకు తెలియకుండా ఏం దాచారో ఆయన బయట పెడతాడు, మీకు తెలియకుండా నేనేం దాచానో ఆయన బయట పెడతాడు. ఆ రోజు ఏమవుద్దండి అసలు? ఎలా తప్పించుకుంటావు? నీ వెరిగిన వాళ్లకు నువ్వు చేసేది తప్పుగా కనిపించకపోవచ్చు, కానీ దేవుడు చూడడం లేదా? అననీయ, సప్పేరా ఎవరు లేనప్పుడు మాట్లాడుకున్నారు, కానీ దేవుడికి తెలియలేదమ్మా. ఎవరితోన్నా చెప్పారా? వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారా? వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు, దేవుడికి తెలియలేదా? భయం రావాలండి. పైగా మనకి తెలియాల్సిన మరో సత్యం ఏంటంటే, మనం అబద్ధం ఆడినా, తిట్టినా, ఏదైనా చూచినా, వ్యభిచార కార్యం ఏదైనా చేసినా, ఏదైనా సరే పాపం అనేది క్షణికానందం అంటారు. అంటే అది ఎక్కువసేపు ఉండదు, క్షణికానందం అంటారు. పాపము చేయడానికి పట్టే సమయం కొంచెమే, కానీ దాని వలన నీవు పొందబోయే తీర్పు యొక్క భయంకరత్వం నీకు అర్థమైందా? ఓ మాట చెప్పనా అమ్మా? గెహజీ తన కుటుంబం అంతా కుష్టి రోగం సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పాపం వల్ల ఆ శిక్ష వచ్చింది చెప్పండి? ఎన్ని రోజులు పాపం చేస్తే వచ్చిందా? కొన్ని నిమిషాలు చేస్తే వచ్చిందా? కొన్ని నిమిషాల పాపం అండి, సంవత్సరాలు సంవత్సరాలు, తరాలు తరాలు కుష్టి రోగం. ఆకాను చేసిన పాపం కొన్ని క్షణాలు రాళ్లతో కొట్టి చంపేశారు. దావీదు చేసిన పాపం ఒక్క దినము, కొన్ని నిమిషాలు. జీవితం పట్టిందండి దావీదుకి, జీవితం. సంవత్సరాలు సంవత్సరాలు బాధపడ్డాడు దావీదు. అవి మంచివైనా సరే, చెడ్డవైన దేవుడు చూస్తాడు. క్షణకాలపు ఆనందం కొరకు నిత్యత్వపు తీర్పును నువ్వెందుకు పొందుకోవాలి? అందుకే పాపానికి ఎలా ఉండాలి? మనం దూరంగా. ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం. 6 మాటలు చెప్పాను. ఓ మాట చెప్తానండి. ఆ మాట చదివినప్పుడు చాలా బాధ వచ్చిందండి. ఉదయం కీర్తనల గ్రంథంలో 17వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ మాట చదివినప్పుడు చాలా బాధ వచ్చింది. ఆ మాట చూడండి ఒకసారి. నా మీద నాకు చాలా
సిగ్గు అనిపించింది. నేను ఎందుకు ఇలా అనలేకపోతున్నాను అనిపించిందండి. ఆ మాట చూడండి ఒకసారి, కీర్తనలు 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. దావీదు చేసిన ప్రార్థన చూడండి. దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా రాత్రి వేళ నీవు నన్ను దర్శించావయ్యా, నా హృదయాన్ని ఏం చేశావు? పరిశీలించావయ్యా, నన్ను పరిశోధించావయ్యా. నాలో నీకే తప్పు కనబడలేదు కదయ్యా, నాలో నీకే దోషం కానరాలేదేమో అన్నాడా, కానరాలేదు అన్నాడా? అంటే తన హృదయాన్ని ఎలా కాపాడుకున్నాడు చెప్పండి. అప్పుడు ఆ కీర్తన రాసేటప్పుడు ఏ రోజైనా, ఒక్క రోజైనా, ప్రభువా ఈరోజు ఏ తప్పు చేయకుండా నేను నీ కృపను బట్టి ఇలా బ్రతకడానికి మీరు కృప చూపినందుకు వందనాలని ఒక్కరోజు చెప్పావా? ఒక్కరోజు, ప్రభువా ఈరోజు నా తలంపులు కానీ, నా ఆలోచనలు కానీ, నా ఉద్దేశాలు కానీ, నా క్రియలు కానీ నిన్ను బాధ పెట్టకుండా, నిన్ను దుఃఖ పెట్టకుండా ఉండడానికి ఈరోజు నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనాలని ఒక్కరోజు చెప్పావా? మనం ప్రతిరోజు దేవా క్షమించు, దేవా క్షమించు, దేవా క్షమించు. నిజమే, మన పాపాలు ఒప్పుకోవాలి, కానీ అలాగే బతికేద్దామా? ఎప్పుడు వస్తామండి ఆ స్థాయికి? ప్రభువా నీ కృప వల్ల, నీ సహాయం వలన ఈరోజు నిన్ను బాధ పెట్టకుండా ఉన్నాను ప్రభువా, నీ కనికరం వలన నా పరిశుద్ధతను కాపాడుకోగలిగాను దేవా అని ఒక్కరోజు చెప్పలేవా? ఒక్కరోజు. దావీదు చెప్పాడు, దేవా నువ్వు నన్ను పరిశోధించావు, నీకే పాపము కానరాలేదు, నీకు కనిపించలేదు. అలా మనం ఎప్పుడు చెప్దాం చెప్పండి? చెప్పొద్దా? ఎప్పుడు చూడు అదే ప్రార్థన. ప్రభువా రాత్రి పడుకునే ముందు పడకలకు వెళ్ళేటోడు, ప్రభువా నీ కనికరం చేత నేను ఈరోజు ఉండగలిగానయ్యా నీ వల్ల అని ఒక్కరోజైనా చెప్పబోతే ఎందుకండి మన భక్తి? 2 మాటలు చెప్పాను. ఏముండాలి మనకి? మంచి మనస్సాక్షి. రెండోది ఏమిటి? దేవుని భయం. దేవుడు చూస్తున్నాడనే భయం మనకు ఉండాలి. త్వరగా 2 విషయాలు స్పీడ్గా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే, ఈ మాట చూడండి, ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో ఏమవుతాము? ఆ మాట చూడండి, ప్రతిదినము ఒకనికొకడు అనండి. పాపమును జయించాలంటే 7వ మాట, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి. ఏముంది అక్కడ? ప్రతిదినము పాపము చేత ఎవడు కఠినపరచకుండునట్లు ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. కొన్ని స్ట్రైట్గా మాట్లాడదామా? నీకెవరైనా బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారా? అడుగుతున్నాను, మీకెవరైనా బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారా? ఊరుకోండి, నాకు బుద్ధి చెప్పడం ఏంటి, నేనే అందరికీ బుద్ధి చెప్తే అంటారా? ఈయనేమన్నాడు? ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకోండి. ఎందుకు బుద్ధి చెప్పుకోవాలంటే, క్రైస్తవ జీవితం అనేది ఏకాంత జీవితము కాదు. క్రైస్తవ జీవితం అనేది సహవాసముతో కూడిన జీవితం. అంటే నువ్వు ఒక్కడవే పాపాన్ని ఎదిరించలేవు, నీకు మరొకరి సహాయము కావాలి, నీకొకరు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి, లేకపోతే మాట విను. అందుకే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ప్రతిదినము కూడుకునేంత టైం మనకెక్కడుంది? కానీ వారానికి ఒకసారైనా బుద్ధి చెప్పే వాళ్ళతో నువ్వు ఉంటావా?
మనుషులు రెండు రకాలు. క్రైస్తవులు ఒకరు మన తప్పును సమర్థించేవాళ్ళు, రెండవది మన తప్పు నుంచి బయటికి తీసుకొచ్చేవారు. బుద్ధి చెప్పేవారంటే ఎవరు? సమర్థించేవాళ్ళ, బయటికి తీసుకొచ్చేవారా? ఎవరున్నారు నీకు చెప్పు? నువ్వు ఎక్కువ వారం రోజులు ఎవరితో మాడతావు? అందుకే కదా ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, చూడండి ఒకసారి. ప్రసంగి 4:9. ప్రసంగి 4:9. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తెను. అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఒంటరిగా ఉండాలా, జత ఉండాలా? ఒంటిగాడే ఉండాలా, ఇద్దరుగా ఉండాలని ఉందా? ఇద్దరు. ఎందుకు ఉండాలి? ఒకరు పడిపోతే, నేను అడుగుతున్నాను, నువ్వు పడిపోతే నిన్ను లేపేవారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మనం ఎందులోనైనా పడిపోతే ఎవరు ఉండాలి మనకి? లేపేవారు ఉండాలి. మనం తప్పు చేస్తే ఎవరు ఉండాలి మనకి? బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి. మనం త్రోవ తప్పిపోతే ఎవరు ఉండాలి మనకి? త్రోవలోకి తీసుకొచ్చే ఎవరు ఉండాలి? అలాంటి వారు నీకున్నారా? అతి తెలివి సమాధానం ఏంటి చెప్పనా? ఉన్నారండి, దేవుడు ఉన్నాడండి. మరి భూమి మీద ఎందుకున్నావు? మనుషుల మధ్య ఎందుకున్నావు చెప్పు? దేవుడు సంఘాన్ని ఇచ్చింది ఎందుకు? దేవుడు సహవాసాన్ని ఇచ్చింది ఎందుకు అంటే, నీవు మాత్రమే కాదు, నీవు మరొకరితో సావాసం చేస్తూ, వారు నీతో సావాసం చేస్తూ, ఎవరైనా ఒకరు తప్పిపోతే ఒకరు మరలా వారిని సన్మార్గంలోనికి తీసుకురావాలి, బుద్ధి చెప్పాలి, లెక్క అడగాలి. ఎన్నో సందర్భాల్లో నా బాధ చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరే వారిలో నేను మొట్టమొదటి స్థానంలో ఉంటాను. మీలో ఎవరైనా బలహీనులు అయ్యారంటే నేను మీకోసం ప్రార్థిస్తాను. నాకు తప్పు అభిప్రాయం లేదు, కానీ ఒక్క చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. మీలో చాలామంది ప్రతి బలహీనత నాకు చెప్తారు. కాలు నొప్పిగా ఉందండి, నడుము నొప్పిగా ఉందండి, తలనొప్పిగా ఉందండి, కన్ను నొప్పిగా ఉందండి, పంటి నొప్పిగా ఉందండి, అన్ని నొప్పులు చెప్తారు. కానీ పలానా విషయంలో ఒకరిని ప్రేమించలేకపోతున్నానండి, నేను ఒక పాపాన్ని జయించలేకపోతున్నానండి, నేను కోపాన్ని అణుచుకోలేకపోతున్నానండి, గర్వించకూడదు అనుకుంటున్నాను కానీ గర్వించేస్తున్నానండి, ఈ బలహీనత నుంచి బయట పడాలనుకుంటున్నాను కానీ పడలేకపోతున్నానండి, అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ చెప్పేస్తున్నానండి, నేను దేవుణ్ణి చాలా దుఃఖపెడుతున్నానండి, కొంచెం నా కోసం మీరు ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఉంటారేమోనని నా చెవులు ఏనుగు చెవులంత చేసుకుని ఉంటానండి. నేను ఇక్కడ చెప్పరే. మీరేమనుకుంటారంటే చెప్తే నా లెవెల్ పడిపోద్ది ఈయన దగ్గర. ఎందుకండి? ఎందుకు పడిపోద్దండి? నేను కూడా ఒక పాపిని కాదా? నేను పోరాడడం లేదా? నేను పడి లేవడం లేదా? నేను కూడా పైనుంచి ఏమన్నా దిగొచ్చానా? నాకు కూడా ఎవరి సహాయం కావాలి? మరి నేను అలా బ్రతికేటప్పుడు నేను మీకు సాయం చేయలేనా? చెప్పరండి. చెప్తే లెవెల్ పడిపోద్ది అనుకుంటారేమో, నాకు తెలియదు. ఒకవేళ చెప్తే నేను ఎవరికన్నా చెప్పేస్తానేమో. నేను ఎవరికి చెప్తానండి? చెప్తాను, మీరు ఏం చెప్పినా చెప్తాను దేవుడికి. ప్రభువా పలానా సహోదరి, ప్రభువా పలానా సహోదరుడు పలానా బలహీనతతో బాధపడుతున్నారు నైనా, పలానా విషయంలో పడిపోతున్నారు నైనా, వారిని నీవే పైకి లేపున అని మీకోసం నేను ఏం చేయగలను? చెప్పరే. మీరందరూ పరిశుద్ధులు, అసలు ఏ పాపం చేయరు. ఎందుకంటే ఏ బలహీనత కోసం చెప్పరు అసలు. పర్ఫెక్ట్ మీరు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నా పైన కొంతమంది దైవజనులు ఉన్నారు కాబట్టే నేను తప్పు చేసిన, ఒకవేళ తప్పిపోయినా నన్ను సరిదిద్దుతున్నాడు దేవుడు. ఒకవేళ నా పైన ఎవరు లేరనుకోండి, నేను ఎవరి మాట విన్నాం? దేవుడు నాకు మా నాన్నగారి ద్వారా 2 సంఘాలు ఇచ్చాడు, నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి అని నేను అనుకున్నాను అనుకోండి, నాకంటే భ్రష్టుడు మరొకడు ఉండడు. ఎవ్వరము పరిపూర్ణులం కాదు, అందరం బలహీనులమే. కానీ సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒకరిని ఒకరు బలపరచుకోండి, అంతే. ఎవరిని తిట్టొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరైనా ఏదైనా చెప్పినా వాళ్ళ గురించి ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్దాం? దేవునికే చెప్దాం. దేవునికే. మనల్ని గద్దించే వాళ్ళు ఒకరు ఉండాలండి.
అమ్మ మిమ్మల్ని ఉండాలండి, హృదయానికి వచ్చే బలహీనతలు కూడా చెప్పాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పండి, కొన్నే చెప్పి కొన్ని చెప్పబోతే ఏమవుద్ది? కొన్నే చెప్పి కొన్ని చెప్పడం మానేయండి, శరీరానికి మొత్తం వస్తుంది, ఆరోగ్యం రాదు కదా. ఇది కూడా అంతే. కాబట్టి మన పైన ఒకరు మనకి ఉండాలి, మన పైన నాయకులు ఒకరు ఉండాలి, మనల్ని ప్రశ్నించేవారు ఒకరు ఉండాలి, మనల్ని గద్దించేవారు ఒకరు ఉండాలి. అలా ఉంటే మనం దీవించబడతాం. నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం. ప్రియులారా, అటువంటి కృపను పొందుకుందాం. 7వ మాట ఏమిటంటే, చెప్పాను కదా ఇప్పుడు 7వ మాట ఏమిటండి? మనలను గద్దించేవారొకరు ఉండాలి, అప్పుడు పాపాన్ని జయించగలం. 8వ మాట ఏమిటంటే, ఆ రోమాపత్రిక 8:13, రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం బిగ్గరగా చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు గాని ఆత్మచేత, ఈ మాట చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అమ్మా జీవించెదరు. ఆ మాట చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. నాతోనండి, ఆత్మచేత శరీర క్రియలను అంటే శరీర క్రియలను చంపాలంటే ముందు మాట మర్చిపోయారు. ఆత్మచేత అంటే చివరి మాట, పాపాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మని సహాయం కావాలి. పాపులుగా ఉన్న మనలను పవిత్రతలోనికి తీసుకువచ్చేది పరిశుద్ధాత్ముడే. పవిత్రపరచబడిన మనలను పరిశుద్ధులుగా కాపాడేది పరిశుద్ధాత్ముడే. అలాగే నీవు పాపములో పడకుండా నిన్ను కాపాడగలిగే శక్తి కూడా పరిశుద్ధాత్మతే. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నవారే. కానీ పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఒకసారి జరుగుతుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేది ప్రతిరోజు జరగాలి. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో శిష్యులు మేడగదిలో ప్రార్థన చేస్తుంటే మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏమైంది? వారు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారని అక్కడ ఉంది. కానీ శిష్యులు సభ ఎదుట నిలబడినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు ఏముంటుందో చెప్పనా? అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై, అంటే పొందుకోవడం అనేది ఒకసారే జరిగింది, నింపబడ్డం ప్రతిసారి. అమ్మా, దేవుని కొరకు పరిశుద్ధంగా మనం బతకలేమండి. మనకెవరు సాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు అనండి. ఆయన పేరే మన నోట్లోంచి సరిగా రావట్లే, కానీ ఆయన లేకపోతే మనం లేం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇలా చెప్తాను, పొద్దున్నే లేచిన వెంటనే ప్రార్థన చేస్తాంగా. ఏమని చేస్తాం? ప్రభువా నన్ను దీవించు, రాత్రంతా కాపాడావు, ఈ రోజంతా కాపాడంటాం. కానీ పరిశుద్ధాత్మదేవా, ఈరోజు నా ముందు ఏ శోధనలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ పాపాలు ఉన్నాయో నాకు తెలియదు, ఎటువంటి మనుషులు ఎదురవుతారో నాకు తెలియదు, ఎటువంటి సంఘటనలు నేను చూడాల్సి వస్తుందో తెలియదు. ఏ శోధనలోనూ పడకుండా నన్ను ప్రతి శోధన నుండి, కీడు నుండి నన్ను మీరు తప్పించండి. ప్రతి పాపాన్ని ఎదిరించడానికి నాకు నీ శక్తి దయచేయండి అని ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేయడా? చేస్తాడు. మనం చెయ్యం, సొంత బలం మీద ఆధారపడతాం. నో. డిఎల్ మూడీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? వింటే ఆయనంట పదే లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ అనేవాడంట. అస్తమాటు లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపండి, ప్రభువా నీ ఆత్మచేత నింపండి అని పదే చేసేవాడట. అయితే ఆయన పక్కనుండే ఒక దైవజనుడు ఇలా అన్నాడంట, బ్రదరు, అంతకుముందు నన్ను ఆత్మతో నింపమన్నారు, బాగానే ఉంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటున్నారు ఏంటండి అంటే,
అవును బ్రదరు, పరిశుద్ధాత్మను నింపుదల నాకు ప్రతి సమయం కావాలి. ఎందుకంటే నా పాత్ర ఎలాంటిదంటే ఎంత నింపబడినా ఖాళీ అయిపోయే పాత్ర నాది. ఎందుకంటే నా హృదయం చాలా బలహీనమైనది. ఈ బలహీనమైన పాత్రను ఆయన ఒక్కసారి నింపితే సరిపోదు, ప్రతి సమయంలోనూ నింపాలి అని అందుకే అడుగుతున్నా బ్రదర్. అందుకే అడుగుతున్నాను, దేవా నన్ను నీ ఆత్మతో నింపు ప్లీజ్. ఎందుకు ఆత్మతో నింపబడాలంటే భాషలు మాట్లాడేటకు కాదు. ఎందుకు ఆత్మతో నింపబడాలంటే ఏదో ప్రవచనాలు చెప్పేయాలని కాదు. ఎందుకు ఆత్మతో నింపబడాలంటే పాపాన్ని ఇదండి మెయిన్. ఇది చేయకుండా ఏదో వస్తుంది, అదంతా తర్వాత. వరాల సంగతి తర్వాత. ముందు ఫలాలు. జీవితం సరిగా జీవిస్తే దేవుడు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం తగిన విధంగా కొంతమందికి తన కృపావరాలను అనుగ్రహిస్తాడు. కానీ చాలామందికి వరాల మీదున్న ఆతృత ఫలాల మీద ఉండదు. కానీ ఆ ఫలాలు చేత నీవు నడిపించబడాలంటే ఆత్మ చేత ప్రతి దినము నింపబడాలి. ఏమని అడుగుదాం దేవుణ్ణి? దేవా నన్ను నీ ఆత్మ చేత నింపు. నీ ఆత్మ ద్వారా శరీర క్రియలను జయించడానికి నాకు సహాయం చెయ్యి అని దేవుని ఆత్మ మీద ఆధారపడితే పాపాన్ని నువ్వు జయిస్తావు, నీవు గెలుస్తావు. ఓడిపోయే వారిని కూడా గెలిపించడం నేర్చుకుంటావు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.